హాయ్ వ్యూవర్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా రుచికరమైన ఆలూ ఫ్రై రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆలూ ఫ్రై రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఉడికించిన అన్నం ఇలా కాస్త పొడి పొడిగా ఉంటే ఆలూ ఫ్రై రైస్ టేస్టీగా వస్తుంది. కట్ చేసిన 1 టమాటా, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర తురుము, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పొటాటాను ఇలా చిన్నగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టాలి. ఇలా నీటిలో వేసి పెట్టడం వలన బంగాళదుంప ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. మిగతా ఇంగ్రీడియంట్స్ మనం ఆలూ ఫ్రై రైస్ చేస్తూ చెప్పుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వెయ్యాలి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. ఇలా ఇవి లైట్గా ఫ్రై అయ్యాక కట్ చేసిన బంగాళదుంప ముక్కలను వేయండి. కొద్దిగా సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు ఆయిల్లో బంగాళదుంప ముక్కలను ఉడికించాలి. మీరు కావాలంటే పొటాటోస్ని ముందుగానే ఆయిల్లో ఉడికించుకోవచ్చు. సింపుల్గా చేయాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కట్ చేసిన టమాటాలను వేయండి. బాగా మిక్స్ చేయాలి. మరో 3-4 నిమిషాలు ఉడికించాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. మూత తీసి ఆలు ఉడికిందో లేదో చూడాలి. చూడండి, ఆలు బాగా ఉడికింది. ఇలా బాగా కుక్ అయ్యాక కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం వేయాలి. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలపాలండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి. గ్యాస్ ఆఫ్ చేయాలి. అంతే, చాలా రుచిగా అందరూ ఇష్టంగా తినే ఆలూ ఫ్రై రైస్ రెడీ. ఇలా మనం బాక్స్కు పెట్టడానికి కానీ లేదా టిఫిన్ చేయడానికి కానీ ఫాస్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆలూ ఫ్రై రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆలూ ఫ్రై రైస్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.